తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గేటు చైన్ లింక్ తెగిపోవడంతో ఆ గేటు కొట్టుకుపోయింది. అయితే 35,000 క్యూసెక్ల నీరు ఈ గేటు కొట్టుకుపోవడం ద్వారా దిగువకు నీరు వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో దిగువన ఉన్న ప్రాంతాల వారిని అలర్ట్ కూడా చేశారు. కర్ణాటకలో తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. వెంటనే మంత్రులకు అప్రమత్తంగా ఉండాలి అంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గేటు విషయాన్ని సీఎం దృష్టికి మంత్రి పయ్యావుల తీసుకువెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నిమ్మల రామనాయుడుతో మాట్లాడారు ముఖ్యమంత్రి. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయింది అని అధికారులు చెప్తున్నారు. తక్షణం ప్రాజెక్టు దగ్గరకు డిజైన్ టీంను పంపించాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం డ్యాం ఇంజనీర్లతో సంప్రదింపులు జరుపుతోంది. మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడం బాధాకరమని పయ్యావుల కేశవ్ అన్నారు. డ్యాం గేట్ లాక్ సిస్టమ్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్టుగా తెలుస్తోంది. గేటు కొట్టుకుపోతే నీటిని నిలువరించే వ్యవస్థ ప్రాజెక్టుకు లేదు అని చెప్తున్నారు. దీంతో భారీగా నీరు దిగువకు వెళ్లే అవకాశమే ఉంటుంది. నీరు వృధాగా పోతోంది అని పయ్యావులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయ గేటు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా సాయం అందిస్తామని మంత్రి పయ్యావుల చెప్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల రామనాయుడు డ్యాం దగ్గరకు సెంట్రల్ డిజైన్ కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ బృందం కూడా వెళ్లాలి అని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను అప్రమత్తం చేయాలి అని అధికారులను కూడా ఆదేశించామని మంత్రి నిమ్మల చెప్తున్నారు. కౌతాలం, కోసింగి, మంత్రాలయం, నందవరం మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఈ డ్యాం గేటు తెగిపోవడంతో, డ్యాం గేటు ఊడిపోవడంతో దిగువన ఉన్న శ్రీశైలం వైపు కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి ఇన్ఫ్లోను బట్టి ఎంత నీటిని మళ్ళీ దిగువకు విడుదల చేయాలి అని శ్రీశైలం డ్యాం అధికారులు కూడా నిర్ణయాన్ని తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి డ్యాం గేటు ఊడిపోవడంపై పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే డ్యాం అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేటు కొట్టుకుపోవడం, దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యాం. దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్, అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం. స్టాప్ లాక్ గేట్ ఏంటి అంటే, ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ని దించుకునేటువంటి అవకాశం ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి అవకాశం ఆ డ్యాంలో లేకపోవడం మూలన నీరు వృధాగా పోతూ ఉంది. అయితే ఆ డ్యాంలో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు, కన్నయ్య నాయుడు గారు, ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించడం జరిగింది. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదానికోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతోంది. ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా, రబ్బర్ డ్యాముల్ని తెచ్చి ఇమీడియట్గా అడ్డం పెట్టొచ్చా, ఇట్లాంటి ప్రత్యామ్నాయాల మీద కూడా ఉన్నతాధికారులు విజయవాడలో దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టింది. ఇది మన ప్రభుత్వం కాదు, తుంగభద్ర డ్యామ్ చేయాలి కాబట్టి, బోర్డు అధికారులు చేయాలి కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా అక్కడికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని అన్వేషించి ఈ ప్రభుత్వం ఆ నీటిని వృధా కాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంతో నీరు వృధాగా పోతోంది. కొన్ని వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సాయం అందించడానికి ముఖ్యమంత్రి ఆదేశాలతో ఒక టీం తుంగభద్ర డ్యాం దగ్గరకు వెళ్ళింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, తుంగభద్ర డ్యాం దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి భారీగా నీరు దిగువకు వస్తూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టుల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? అలాగే తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి?
రోహిత్, కర్ణాటక కర్ణాటక రాష్ట్రం హౌస్పేట్ వద్ద ఉన్నటువంటి టీబీ డ్యామ్ కి ఈ రోజు 19వ గేటు చైన్ లింక్ తెగిపోవడంతో ఒకసారిగా ఆ వరద ప్రవాహానికి 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సంఘటన రాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే గేటు చైన్ లింక్ తెగిందని గుర్తించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ డ్యామ్ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. అయితే కోస్గి, కౌతాలం, మంత్రాలయం, నందవరం లాంటి మండలాల్లో తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా డ్యామ్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రవాహం రాబోతుంది, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తుంగభద్ర డ్యామ్ ఇప్పటికీ 65 సంవత్సరాల పైగా నిర్మాణం చేయబడినటువంటి ఇది. అయితే ఇప్పటి వరకు ఇలాంటి ఘటన ఆ డ్యామ్ నిర్మాణం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినటువంటి ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు. మొట్టమొదటిసారిగా డ్యామ్ యొక్క గేట్లు తెగిపోవడం అనేటువంటిది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆందోళన చెందుతున్నారు ఒకవైపు ఇరిగేషన్ శాఖ అధికారులు, మరోవైపు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అటు కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వం, ఇటు ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. ఈ జలవనరుల శాఖ అధికారులతో, మంత్రులతో అప్రమత్తమయ్యారు. వాళ్ళు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు డ్యామ్ సేఫ్టీ పైన కూడా దృష్టి సారించారు. అయితే డ్యామ్ కి ఇప్పుడు జరిగినటువంటి నష్టం 19వ గేట్ యొక్క లింకు తెగిపోవడం వల్ల, గేటు కొట్టుకుపోవడం వల్ల ప్రాణ నష్టం కానీ ఎలాంటి పెద్ద ప్రమాదం అయితే లేదు. కానీ అప్రమత్తంగా ఉండాలి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అని ఇప్పటికే అధికారులు హెచ్చరించేటటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ సంఘటన మీద పయ్యావుల కేశవ్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన స్పందించారు. ఆ రెండు జిల్లాలకి, అటు ఆంధ్ర అనంతపురం, ఇటు కర్ణాటక, ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి గుండెకాయ లాంటిది తుంగభద్ర డ్యామ్. అలాంటి డ్యామ్ కు సంబంధించినటువంటి గేటు కొట్టుకుపోవడంతో ఒకసారిగా నీరంతా కూడా వృధా అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. డ్యామ్ లో ఇప్పటికే ఆ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు గాక 105 టీఎంసీల నిల్వ ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ డ్యామ్ సంబంధించినటువంటి సామర్థ్యం. అయితే ఒక్కసారి ఎగువ నుంచి వచ్చేటువంటి భారీ వరద వల్ల కానీ ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అలాంటి అవకాశాలు ఆ డ్యామ్ దగ్గర ఉన్నాయా ఇప్పుడు? రోహిత్, తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేయాలంటే కూడా కాస్త సమయం పట్టేలాగా ఉంది. ఎందుకంటే 20 అడుగులు ప్రవాహం, నీటి ప్రవాహం తగ్గాలి. 65 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ డ్యామ్ అక్కడ మరమ్మత్తు పనులు చేయాలన్నా, ఆ గేటు ఏర్పాటు చేయాలంటే కూడా 20 అడుగుల మేర నీటి ప్రవాహం తగ్గాల్సి ఉంది. 65 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేస్తే తప్ప ఆ డ్యామ్ సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు చేసేటువంటి అవకాశం లేదు అని అటు జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అంతా కూడా హైదరాబాద్ లో ఉంది. అది మరికొన్ని గంటల్లోనే ఇక్కడ టీబీ డ్యామ్ అధికారుల చేతులకు వెళ్ళబోనుంది. ఆ డ్యామ్ కు ఉన్నటువంటి పరిస్థితులను చూసి అప్పుడు ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగా ఆ డ్యామ్ ని ఎలా మరమ్మతులు చేయాలి, ఎలా ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలనేటువంటి అంశం మీద కూడా ఇప్పటికే చీఫ్ ఇంజనీర్స్ అంతా కూడా అధ్యయనం చేస్తున్నారు. డ్యామ్ పర్యవేక్షణ గతంలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కొంతమంది ఇంజనీర్లను కూడా ఈ సలహాలు, సూచనలు తీసుకుని డ్యామ్ సేఫ్టీ కోసం అటు ఆర్డిఎస్ అయినా, సుంకేశ్వర డ్యామ్ అయినా, శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉండడంతో ఆ నీరు స్టోరేజ్ చేసుకోవడానికి మరిన్ని ప్రాజెక్టులు లేకపోవడం కూడా కొద్ది మైనస్ గానే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతం తుంగభద్ర నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం 65 టీఎంసీల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ తుంగభద్ర డ్యామ్ మీదే రెండు జిల్లాలు, అటు అనంతపురం, ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి జీవనాడి లాంటిది తుంగభద్రకు సంబంధించినటువంటి జలాలు. ఎందుకంటే ఆ సుంకేశ్వర డ్యామ్ మీద ఆధారపడ్డ హెచ్ఎల్సి, ఎల్ఎల్సితో పాటు ఇటు తుంగభద్ర డ్యామ్ మీద ఎల్ఎల్సి, హెచ్ఎల్సి కాలువ ఆయకట్టు రైతాంగం ఉంది. మరోవైపు సుంకేశ్వర డ్యామ్ కి 1.5 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం ఆ టీబీ డ్యామ్ నుంచి వచ్చేటువంటి ప్రవాహం. అయితే ఈ సుంకేశ్వరకు అనుసంధానంగా కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్ కు సంబంధించినటువంటి కాలువలు కూడా ఆధారపడ్డటువంటి ప్రాంతం. దీంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడ్డటువంటి, శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడ్డ పోతిరెడ్డిపాడు హెడ్ లెక్టర్ కానీ, లేకపోతే హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, ఎస్ఆర్బిసి కాలువ కానీ, వెలుగోడు రిజర్వాయర్ కానీ, ఈ బానకచర్ల డ్యామ్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుల ద్వారా నీటి ప్రవాహాన్ని రాయలసీమకు జీవనాడిగా పనిచేస్తున్నాయి. అయితే ఒక్కసారిగా
ఎగువ ప్రాంతం టీబీ డ్యామ్ కి 19వ గేట్ ఏదైతే క్రస్ట్ గేట్ తెగిపోవడం, లింక్ తెగిపోయేటటువంటి ప్రమాదం ఉందో 65 టీఎంసీలు నీరు దిగువకు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ నీరంతా కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి ఉంది, నిల్వ చేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణము ఈ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి దాంట్లో సాఫ్ట్ లాక్ ఏదైతే ఉందో అది ముందస్తుగా లేకపోవడం. అంటే డ్యామ్ నిర్మాణం జరిగి 65 సంవత్సరాలు పైబడినా ఇప్పటి వరకు ఆధునికంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో సేఫ్టీగా సాఫ్ట్ లాక్ ఏర్పాటు చేస్తారు. కానీ ఈ డ్యామ్ నిర్మాణంలో ఎక్కడ కూడా సాఫ్ట్ లాక్ లేనట్లు గుర్తించలేదు. దీనిపైన సాఫ్ట్ లాక్ ఎందుకు పెట్టలేదనేటువంటి దాని మీద అధికార యంత్రాంగము పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. దీని ఫ్యూచర్ లో ఏం చేయాలనేటువంటి అంశం మీద అంటే రాబోయేటువంటి కాలంలో ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు సాఫ్ట్ లాక్ ఎలా ఫిట్ చేయాలనేటువంటి అంశం మీద కూడా ఈ రోజు పెద్ద చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రబ్బర్ గేట్స్ ఏదన్నా అంటే ఈ డ్యామ్ కు సంబంధించినటువంటి సేఫ్టీకి ఈ వాటర్ నిల్వలు ఉంచుకోవడానికి అక్కడ పనులు మరమ్మతులు చేయాలంటే రబ్బర్ గేట్స్ ఏదైనా ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశం మీద కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇక్కడ తుంగభద్ర డ్యామ్ పడినటువంటి ఈ పునరుద్ధరణ చేయడానికి గంటల సమయం పడుతుందా, రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందా? రోహిత్, మనకి ఇప్పుడు టీబీ డ్యామ్ లో ఉన్నటువంటి వాటర్ ప్రవాహాన్ని బట్టి వాటర్ నిల్వను బట్టి చూసినట్లయితే 65 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేయాలి. ఇప్పటికే 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ డ్యామ్ సంబంధించి 20 అడుగుల మేర వాటర్ ప్రవాహం తగ్గాలి అంటే కనీసం 24 గంటలు పైబడే సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా 1,00,000 క్యూసెక్కులు పైగా ఇంకా అధిక మొత్తంలో నీరు విడుదల చేసినట్టయితే దిగువ ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఆ సేఫ్టీ డేంజర్ జోన్ లో పడేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రవాహాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి నీటి నిల్వలు దిగువకు వచ్చేదాన్ని బట్టి 20 అడుగుల మేర ప్రాజెక్టుకు సంబంధించిన నీటి నిల్వ తగ్గితే తప్ప అక్కడ మరమ్మతులు చేపట్టేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపించడం లేదు. అయితే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలి, ఈ ఆయకట్టు రైతాంగం మీద ఆధారపడినటువంటి ఈ జలాల మీద ఆధారపడ్డ రైతాంగాన్ని ఎలా ఆదుకోవాలి, ఇవి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ఎగువ నుంచి వచ్చేటువంటి 1,00,000 క్యూసెక్కుల వాటర్ ద్వారా కానీ ఈ దిగువ ప్రాంతాల్లో ఎవరికి కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అని ఇప్పటికే కౌతాలము, నందవరము, మంత్రాలయము, కోసిగి లాంటి మండలాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో దండోర వేసి ప్రచారం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ డ్యామ్ యొక్క సేఫ్టీ పైన మాత్రం ఈ రెండు రాష్ట్రాలకు అటు కర్ణాటక ఇటు ఏపీకి సంబంధించినటువంటి రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా కావాలి. ఫ్యూచర్ లో సాఫ్ట్ లాక్ ఏవైతే ఇప్పుడు నిర్లక్ష్యంగా అక్కడ లేకపోవడంతో జరిగినటువంటి ప్రమాదాన్ని గుర్తించారు కాబట్టి దాన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకుంటే తప్ప మరి ప్రమాదాన్ని రాబోయేటువంటి కాలంలో ప్రమాదాలు నివారించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైడ్ హుసేన్ తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. గేటు కొట్టుకుపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు పయ్యావుల కేశవ్. మంత్రి నిమ్మల రామానాయుడుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని అధికారులు చెప్పారు. తక్షణం ప్రాజెక్టు దగ్గరకు డిజైన్ టీంను పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం డ్యామ్ ఇంజనీర్లతో మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడారు. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడం బాధాకరమని పయ్యావులు అంటున్నారు. డ్యామ్కు గేట్ లాక్ సిస్టమ్ లేకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తాయని చెప్తున్నారు. గేటు కొట్టుకుపోతే నీటిని నిలువరించే వ్యవస్థ ప్రాజెక్టుకు లేదని చెప్తున్నారు. దీంతో నీరు వృధాగా పోతుంది, 1000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్ళిపోతుంది. ప్రత్యామ్నాయ గేటు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి సాయం అందిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష కూడా చేశారు అని మంత్రి నిమ్మల చెప్పారు. డ్యామ్ దగ్గరకు సెంట్రల్ డిజైన్ కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ బృందం వెళ్ళింది అని మంత్రి నిమ్మల అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించామని నిమ్మల చెప్పారు. కౌతాలం, కోసింగి, మంత్రాలయం, నందవరం మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని నిమ్మల అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.